హలో గైస్, ఇవాళైతే హోలీ అయితే కాదు, ఇవాళైతే మార్చ్ 2 అనమాట. ఇంకా డేట్ ఇక్కడ రేపు మార్చ్ 4 మామూలుగా హోలీ, మార్చ్ 3 వచ్చి గ్రహణం అంట. ఇంకా సో అందరూ ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనైతే ఆఫీస్ నుంచి వస్తా అంటే మా ఫ్రెండ్స్ చేసిన పని ఇదైతే. హే గైస్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. గలీజ్ గలీజ్ చేసి పెట్టినారు. ఇంకా బయట అయితే మొత్తం తలంతా కలరే కొట్టేశారనమాట. ఇంకా బయట వస్తుంటే మనం ఒకసారి నైనతాల్ రైడ్ వెళ్ళాం, నైనతాల్కి ట్రిప్ వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు నేను కరెక్ట్గా హోలీ ముందు రోజు వెళ్ళాను అనమాట. ఆ రోజు నైట్ చూపించాను మీకు, మొత్తం మన చిట్లకు వేస్తారు కదా సంక్రాంతికి, అలా చూపించాను. ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ మొత్తం రోడ్స్, సొసైటీస్ అంతా అవే చేస్తున్నారు అనమాట. ఒకసారి ఇలానే బయటికి వెళ్దాం. నేనైతే మొత్తం కలర్స్లో ఉన్నాను అనమాట. ఇంకా 2 days ఉంది హోలీకి అయితే. రేపైతే ఆఫీస్లో కూడా సెలబ్రేషన్ ఉంది. ఇప్పుడైతే నేను ఒకసారి బయటికి తీసుకెళ్తా, అక్కడ బయట ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇదైతే మార్చ్ 3 అనమాట. ఇక్కడైతే హోలీ రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా, దానివల్ల. ఇంక ఇదైతే ఆఫీస్లో ఈరోజు. నిన్న ఫ్రెండ్స్ చేశారు, ఈరోజు ఆఫీస్లో చేశారు. ఇంకా నిన్న సెలబ్రేషన్ చూస్తారు కదా, ఈరోజు చేయకూడదు, అందుకే నిన్న చేశారు. ఇంకా మెయిన్ హోలీ అయితే రేపు చేస్తారనమాట. మొత్తం రేపు ఉంటాయి ఫంక్షన్స్, ఈవెంట్స్ అంతా. నిన్నైతే హోలీ సెలబ్రేషన్స్ పిచ్చగా ఉన్నాయన్నమాట. నేనైతే మన వినాయక చవితికి తప్ప ఇంకెప్పుడు హోలీ సెలబ్రేషన్స్ అంతగా చేసుకోలేదు. ఇంకా హోలీ రోజు అయితే మంచిగా హోలీ సెలబ్రేషన్స్ జరిగింది. ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా నైట్ అయితే సందీప్ అన్న అయితే ఇన్వైట్ చేశారు ఇంటి అన్న వాళ్ళ ఫ్లాట్కి. అన్న అయితే చేశాడు చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ, వేరే రేంజ్ అనమాట. వేడివేడిగా కాజు పలావ్, వావ్ కొత్తలాడుతుంది, వావ్ కొత్తలాడుతుంది. చిక్కటి చికెన్ గ్రేవీ, వావ్ కొత్తలాడుతుంది. మంచి ఆయిల్ చికెన్ ఫ్రై, వావ్ కొత్తలాడుతుంది. సింక్ 2 గిన్నెలు. సో మంచిగా వెళ్ళేసి తినేసి వచ్చేసాం. నిన్న చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట ఆఫీస్కి సంబంధించి. సో దానివల్ల పూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేకెళ్ళా, లేకపోతే ఈవెంట్కి కూడా వెళ్దాం అనుకున్నాం, టైం కుదరలేదు. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్.